శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బయటపడ్డ మంత్రి సత్యకుమార్ అనుచరుల అవినీతి బట్టబయలైంది. నేతన్న నేస్తం కావాలంటే లంచం ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడికి ఏడాదికి 25,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుండగా ఒక్కో లబ్ధిదారుడి నుంచి కూటమి నేతలు 12,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కూటమి నేతల అవినీతి భాగోతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు లంచం ఇస్తే వారికే సంక్షేమ పథకం ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు కూటమి నేతలు. ఇక ఈ క్రమంలో నేతన్న నేస్తం ఆర్థిక సాయం అందలేదంటూ ధర్మవరంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్మవరంలోని నేతన్న విగ్రహం ఎదుట మహిళలు, చేనేత కార్మికులు నిరసన తెలిపారు. కూటమి నేతలు అనర్హులకు నేతన్న నేస్తం పథకం అమలు చేశారని చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా చుట్టేసి ఉంది పెట్టాలా వద్దా అది పెట్టాలంటే 50-50 నేను డైరెక్ట్ చెప్పేస్తాను నీకు ఇంకా నీ ఇష్టం. ఇప్పుడు ఆ చుట్టేసిండే దానికే 50-50నా? మగ్గం ఉండేదానికి 50-50 అంటారేనా? మగ్గం లేని దానికి కాదన్నా. రేపు రెడీ అవుతుందన్నా. నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు కదా, నువ్వు ప్రతి వారము రా, నాకేముంది, నేను కట్టించే మొదలు ఇప్పుడు కట్టించినా గానీ మా పనులు దొరకలే. నేను చెప్పేది చెప్పినాను, నాకు ఫోన్. సరేలేనా, నేనేమంటానంటే ఒకదానికి పెట్టు, నేను మగ్గం ఉండేదానికి పెట్టు, మగ్గం లేని దానికి నేను ప్రభుత్వం గురించి నాకు వద్దు, నేను చెప్పేది విను. ఉండే మగ్గానికి అవుతుందా కాదా అది రెండు చెప్పు అంతే. అది ఒకటే, నేను రెండు అడగలే నిన్ను, ఒక్కటే కలిసి మాట్లాడదాం. జెన్యున్ గా ఉండేది ఒకటే, అది చెప్పు అంతే. కలిసి మళ్ళీ నాకు ఫోన్ మాట్లాడు. ధర్మవరంలో నేతన్న నేస్తం పేరుతో మంత్రి సత్యకుమార్ అనుచరుల వసూళ్ల పర్వానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చూస్తున్నాం ధర్మవరంలో నేతన్నలకు అందించే ఆర్థిక సహాయంలో కూడా వాటా అడుగుతూ లంచం డిమాండ్ చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు నేతన్నలు. అప్డేట్స్ ఏంటి? చూస్తున్నాం ధర్మవరంలో నేతన్న నేస్తం పేరుతో అవినీతి జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బయటపడ్డ మంత్రి సత్యకుమార్ అవినీతి భాగోతం బయటపడింది. నేతన్న నేస్తం కావాలంటే లంచం ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడికి ఏడాదికి 25,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తూ ఉండగా ఒక్కో లబ్ధిదారుడి నుంచి కూటమి నేతలు 12,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కూటమి నేతల అవినీతి భాగోతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎవరు లంచం ఇస్తే వారికే సంక్షేమ పథకం ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు కూటమి నేతలు. ఇక ఈ క్రమంలో నేతన్న నేస్తం ఆర్థిక సాయం అందలేదంటూ ధర్మవరంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్మవరంలోని నేతన్న విగ్రహం ఎదుట మహిళలు, చేనేత కార్మికులు నిరసన తెలిపారు. కూటమి నేతలు అనర్హులకు నేతన్న నేస్తం పథకం అమలు చేశారని చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.